బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ పక్కుమంది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్. ఆయనతో పాటు ఎమ్మెల్యే బొత్స పటేల్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రతిష్ట దిగజార్చే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయని పేర్కొన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, ఇప్పటికే చూసుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేసే పనిలో ఉన్నారు అటు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ కానీ ఎమ్మెల్యే బొత్స పటేల్ కానీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్నం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ సైఫాబాద్ పోలీసుల్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని చీఫ్ మినిస్టర్ అని కూడా చేయడం, ఫౌల్ లాంగ్వేజ్ ఉపయోగించడం, దీంతో పాటుగా ఢిల్లీకి గులాములు అని కూడా వ్యాఖ్యానించడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. సో ఇటువంటి వ్యాఖ్యల పట్ల చాలా తీవ్రంగా పరిగణించినట్టు కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కూడా సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గత కొద్ది రోజులుగా ఎక్స్ పోస్ట్ లో కేటీఆర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కానీ అనుచిత వ్యాఖ్యానాలు కానీ బయట చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. సో కేటీఆర్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిని పట్టుకొని చీఫ్ మినిస్టర్ బదులు చీఫ్ మినిస్టర్ అనుకుంటా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని కూడా అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. మేము కూడా అటువంటి లాంగ్వేజ్ మాట్లాడితే మీరు ఎక్కడ ఉంటారని కూడా కాంగ్రెస్ పార్టీ ధీటైన సమాధానం ఇస్తుంది. సో ఇటువంటి లాంగ్వేజ్ కేటీఆర్ చదువుకున్నటువంటి చెప్పుకుంటున్నట్టు కేటీఆర్ తన యొక్క భాషను కనుక మార్చుకోకపోతే మేము కూడా అదే తరహాలో మాట్లాడవలసి వస్తుందని కూడా అనిల్ కుమార్ అయితే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికైనా బేషరతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఒక 2 పేజీల లేఖ రాయడం జరిగింది. సో ఇట్లాంటి కనుక రిపీట్ అయితే మాత్రం జరగబోయే పరిణామాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటే బాధ్యత వహించవలసి వస్తుందని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి అయితే ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. సో అనిల్ కుమార్ యాదవ్ తో పాటుగా మిగతా సంబంధించినటువంటి బుర్జు ఎమ్మెల్యే ఖానాపూర్ సంబంధించినటువంటి వాళ్ళు ఆయన కూడా ఇద్దరు కూడా అటు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కేటీఆర్ తక్షణం బేషరతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.